శ్రీ గురుభ్యో నమ. కోటి రామనామజప యజ్ఞదీక్ష సత్సంగ కార్యక్రమానికి సభ్యులందరికీ శుభస్వాగతం. ముందుగా శ్రీరామ మంత్రం. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. రామాయణ పారాయణ ప్రవచన మహిమా శ్లోకం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకిర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఏకశ్లోకీ రామాయణం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. అనంతరం పట్టాభిషేక శ్లోక. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతనయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 37వ విభాగంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 73, 74, 75 సర్గలు. దీంతో మనకు ఈ విభాగంతో అరణ్యకాండ పూర్తవుతుంది. అనంతరం మనం కిష్కింధాకాండలో ప్రవేశించవచ్చు. 73వ సర్గలో 45 శ్లోకాలు. దివ్య స్వరూపం పొందిన కబంధుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్లే మార్గాన్ని రామలక్ష్మణులకు చెప్తాడు. పంపా సరస్సు, మతంగవనం, శబరి ఆశ్రమం, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి మహాముని. దర్శయిత్వా తు రామాయ సీతాయా పరిమార్గణే వాక్యమన్వర్థమర్థజ్ఞ కబంధ పునరబ్రవీత్. కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి కబంధుడు సీతామాతను వెతకడానికి కావాల్సినటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, రామ, పశ్చిమ దిశగా ఈ మార్గంలో మీరు వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది. ఈ దోవలో మనోహరమైన వృక్షాలున్నాయి. జంబూ వృక్షాలు అంటే నేరేడు చెట్లు. ఏష రామస్య బహ్పంథ ఎత్రైతే పుష్పితాద్రుమాః ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః జంబూ ప్రియాళ పనస ప్లక్షణ్యగ్రోధ సింధుకాః అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చాన్యే చ పాదపాః ధన్వనానాగవృక్షాశ్చ తిలకానక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః అగ్నిముఖ్యా అశోకాశ్చ సురక్తాః పారిభద్రకాః. ఆదికవి వాల్మీకి మహాముని అద్భుతమైన వర్ణన చేశారు ఇక్కడ. రామ, ఇక్కడ నేరేడు చెట్లు, మోరటి చెట్లు, పనస చెట్లు, జువ్వి చెట్లు, మర్రి చెట్లు, తుమ్మికి చెట్లు, రావి చెట్లు, కొండగోగు చెట్లు, మామిడి చెట్లు, అలాగే చండ్ర, పొన్న, ఎర్రగోరంట, కానుగు చెట్లు, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు, ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. అద్భుతమైన ఫల వృక్షాలు, పుష్పవృక్షాలు, చాలా అందంగా ఉండేటువంటి అద్భుతమైన ప్రదేశం ఇది. అలా మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ వృక్షాలన్నీ కూడా చాలా అందంగా ప్రకృతి సౌందర్యాన్ని ఇనుముడింపు చేస్తూ ఉంటాయి. ఆ చెట్లకు తేనెదుట్టులు ఉంటాయి. మీరు హాయిగా ఆ వృక్షఛాయలు విశ్రాంతి తీసుకోవచ్చు. కావలసిన పండ్లు తినచ్చు. అమృతతుల్యములైన ఆ పండ్లను మీరు స్వీకరించడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. అలా మీరు కొంత దూరం వెళ్ళిన తర్వాత పంపా సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సు తీరంలో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అది పేరుకు సరస్సే కానీ సాగరంలా అనిపిస్తుంది. నిర్మలమైన జలాలతో, ఇక్కడ బురద అనేది లేకుండా అడుగున ఉన్న ఇసుక కూడా కనిపించేటటువంటి నిర్మలమైన ఆ జలాలు అద్భుతంగా ఉంటాయి. మధురమైన జలాలు. పద్మాలు, కలువలు ఆ సరస్సులో వికసించి ఉంటాయి. అద్భుతమైన హంసలు
క్రౌంచ పక్షులు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. ఆ అందమైన పక్షులను చూస్తూ మీరు అలా ముందుకు వెళ్ళండి. అక్కడ స్నాన సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆ సరస్సు తీరంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ నాగజెముడు చెట్లు బాగా ఉంటాయి. జమ్ముడు చెట్లు బాగా ఉంటాయి. కందమూల ఫలాలు సమృద్ధిగా ఉంటాయి. మీరు అక్కడ కావాల్సినటువంటి ఆహారం కూడా తీసుకోవచ్చు. కందమూల ఫలాలు ఆహారంగా తీసుకోవచ్చు. పంపా సరస్సు తీరంలో అద్భుతమైన పుష్పవృక్షాలు ఉన్నాయి. పరిమళ భరితములైన ఆ పుష్పాలు మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ మీ శ్రమను పోగొడతాయి. మీరక్కడ సంతోషంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మధురమైన పంపా జలాలను మీరు స్వీకరించండి. అక్కడ కొంత దూరంలో మీకు అడవి పందులు కనిపిస్తుంటాయి. మహావృషభాల్లాగా తిరుగుతుంటాయి అవి. పర్వత గుహల్లో ఉంటుంటాయి. వాటిని చూస్తూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు సాయం సంధ్యా సమయాల్లో ఆ పుష్పవృక్షాలను చూస్తూ పరిమళ భరితములైన వాయువులు మీకు స్వాగతం చెప్తుండగా అలా విహరించవచ్చు. అద్భుతమైన సస్యశ్యామలత్వం కలిగిన మహాసరస్సు ఇది. ఈ సరస్సుకు కొంత దూరంలోనే మతంగ మహర్షి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన యొక్క శిష్యులు ఇప్పుడు ఉన్నారు. ఇంకా మతంగ మహర్షి యొక్క తపఃప్రభావం వల్ల ఈ పుష్ప ఫల వృక్షాలన్నీ కూడా ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. ఈ అడవిలో కందమూల ఫలాలకు ఎటువంటి కొరత ఉండదు. అది మతంగ మహర్షి యొక్క తపశక్తి సంపన్నం. అటువంటి వాతావరణం. ఆ శిష్యులు ఇక్కడ తిరుగుతుంటారు. కందమూల ఫలాదులను సమిధులను తీసుకెడుతుంటారు. శ్రీరామ, అక్కడ మీకు ఒక సన్యాసిని కనిపిస్తుంది. ఆవిడ పేరు శబరి. ఆజన్మ బ్రహ్మచారిణి, దీర్ఘాయువు, వృద్ధురాలు. అక్కడ మహర్షులందరికీ సేవ చేస్తూ ఉంటుంది. ఎప్పటికీ సేవాధర్మానికి ప్రతీక శబరి. ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సిన వెంటనే ముందుకు వచ్చి సహాయం చేస్తుంటుంది. ఆమె మీకు కూడా సహాయం చేస్తుంది. కొంత దూరంలో ఆశ్రమం కనిపిస్తుంది మీకు. ఈ ఆశ్రమానికి పుణ్యాత్ములు మాత్రమే చేరగలరు. మనసులో దుష్ట సంకల్పాలు ఉన్నవాళ్ళు, దౌర్జన్య ప్రవర్తన కలిగిన వాళ్ళు ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేరు. అక్కడ జింకలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. మతంగ మహర్షి నిర్మించినటువంటి అద్భుతమైన దివ్యమైన ఆశ్రమం గనక మతంగ వనము, మతంగ ఆశ్రమము అంటుంటారు. ఆ చుట్టూ ఉన్న అడవి పేరు మతంగ వనం. ఆశ్రమం మతంగ మహర్షి యొక్క ఆశ్రమం. అద్భుతమైన తపోవనం ఇది. అది అక్కడికి వెళ్ళండి మీరు. అక్కడికి కొంత దూరంలో మీకు ఋష్యమోగ పర్వతం కనిపిస్తుంది. అక్కడ ఒక జాతి జింకలు మౌనంగా తిరుగుతూ ఉంటాయట. వాటి పేరు ఋష్యములు. ఋష్యములు అనే జాతి జింకలు మౌనంగా ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉండటం వల్ల ఈ పర్వతానికి ఋష్యముఖం అని పేరు వచ్చింది. అలాంటి ఋష్యముఖం దగ్గరికి వెళ్ళండి మీరు. ఆ ప్రదేశం చాలా బాగుంటుంది. సుదుఃఖారోహణం అని కూడా పేరుంది దానికి. సుదుఃఖ ఆరోహణం అంటే దుఃఖాలను తొలగించుకుని సుఖాన్ని పొందడానికి ఆ పర్వతం ఎక్కాలట. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిర్మించాడు తన సంకల్ప మాత్రంతో. అలాంటి పర్వతం అది. ఆ పర్వతంపై ఉండే వాళ్లకు సంపదలు కలుగుతాయి. పాపాత్ములు ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేరు. పొరపాటున ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాడు మరణించినట్టే. అక్కడ చుట్టూ కొంతమంది రాక్షసులు ఉంటారు. అక్కడికి ఎవరొచ్చినా కూడా వాళ్ళను పట్టుకుని భక్షించేస్తూ ఉంటారు. ఆ పర్వత పరిసరాల్లో ఆ రాక్షసుల భయంతో ఎవరు అక్కడికి వెళ్ళరు. అంతేకాదు తపోభూమి కనుక పుణ్యాతులు మాత్రమే ఆ ప్రదేశంలో సంచరించగలరు. మదపుడు ఏనుగులు తిరుగుతుంటాయి అక్కడ. ఆ పంపా సరస్సు తీరాల్లో ఏనుగులు విహరిస్తుంటాయి. ఎలుగుబంట్లు, పెద్ద పులులు, నల్లచారల జింకలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ ఋష్యముఖ పర్వతం మీద ఒక విశాలమైన గుహ ఉన్నది. దాని ద్వారం శిలల చేత ఆవరించబడి ఉంటుంది. ఈ ద్వారం శిలలే అంటే దాని శిలాభిధానం అంటారు. శిలా అభిధానం, శిలల చేత ఆవరించబడింది, కప్పబడింది అని అంటుంటారు. ఆ గుహకు
తూర్పు దిక్కున ఒక సరస్సు ఉంది. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. అక్కడ సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు పర్వత శిఖరంపై తిరుగుతూ ఉంటాడు. ఇలా అద్భుతమైన విషయాలు చెప్పాడు కబంధుడు. విమానంలో సంచరిస్తూ రామలక్ష్మణులకు మార్గదర్శనం చేశాడు దివ్యశక్తి సంపన్నుడైన కబంధుడు. ఈ సన్నివేశంతో మనకు ఈ సర్గ పూర్తయింది. సతత్కబంధ ప్రతిపద్య రూపం వృతశ్రియా భాస్కరతుల్యదేహ నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్థ సఖ్యం కురుష్వేతి తదాభ్యువాచ. శ్రీరామ, మీరు ఆ సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి. అదిగో అటు చూడండి, మీకు కనిపిస్తుంటుంది ఋష్యముఖ శిఖరం. తప్పకుండా సుగ్రీవుడు మీకు సహకరిస్తాడు అని మార్గదర్శనం చేశాడు కబంధుడు. తర్వాత అతను విమానంలో తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే 370తమ సర్గ. 73వ సర్గ పూర్తయింది. అథ 470తమ సర్గ. తర్వాత 74వ సర్గ. రామలక్ష్మణుడు మతంగ వన ప్రాంతంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి ఆతిథ్యం ఇచ్చింది. మతంగ వనం అంతా చూశారు. శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిగా ఇచ్చి పరంధామం చేరుకుంది. ఈ సన్నివేశాలు ఈ సర్గలో మనకు కనిపిస్తాయి. ఇందులో 35 శ్లోకాలున్నాయి. తౌకబంధేన తమ్మార్గం పంపాయా దర్శితం వనే ఆతస్థతుర్దిశం గృహ్య ప్రదీచీం నృవరాత్మజౌ. రాకుమారులు రామలక్ష్మణులిద్దరు కూడా పంపా సరస్సు తీరంలో కబంధుడు చెప్పిన మార్గంలో బయలుదేరారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పశ్చిమ దిశగా ముందుకు వెళ్ళారు. అద్భుతంగా ఉంది ఆ వనం అంతా కూడా. సుగ్రీవుని చూడడానికి ముందుకు సాగారు. పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరానికి వెళ్ళారు. అక్కడ శబరి ఆశ్రమం కనిపించింది. ఎంతో రమణీయంగా ఉంది ఆ వనం. ఆవిడ గొప్ప యోగిని శబరి. అంత దూరాన్ని చూసింది. అల్లంత దూరాన రామలక్ష్మణుని చూసింది ఆ వృద్ధురాలైన శబరి. శబర అంటే కోయవాళ్ళు అని అర్థం. శబరులు అంటే కోయవాళ్ళు, అడవుల్లో సంచరించే గిరిజనులు. ఆ జాతిలో జన్మించినటువంటిది గొప్ప సంస్కారవంతురాలు శబరి. ఆజన్మ బ్రహ్మచారిణి. జీవితాంతం మహర్షులకు సేవ చేసి వాళ్ళ యొక్క దివ్యమైన అనుగ్రహం పొందినటువంటి మహానుభావురాలు, సత్వగుణ సంపన్నురాలు, సన్యాసిని. నియమనిష్ఠులతో ప్రాణాయామం, జపం, తపం అలాంటి విశేషమైన ప్రక్రియలతో అద్భుతమైన దివ్యత్వం పొందినటువంటిది మహానుభావురాలు ఆవిడ. తేజస్విని. వృద్ధాప్యం కలిగినా కూడా ఆవిడ చాలా ఉత్సాహంగా వేగంగా సంచరిస్తూ ఉంటుంది. అరిషడ్వర్గాన్ని జయించినటువంటి మహానుభావురాలు ఆవిడ. కందమూల ఫలాదులు స్వీకరిస్తూ ప్రశాంతంగా జీవితం సాగిస్తుంది. అక్కడికి వెళ్ళారు. శబరి కనిపించింది. అన్నారు, అమ్మా, అందరికీ సేవ చేస్తున్నావుట కదా, సేవాధర్మంతో నీ జన్మ చరితార్థమైంది అని శ్రీరాముడు ఆవిడని పలకరించాడు. అప్పుడు శబరి అన్నది, ప్రభు, మిమ్మల్ని చూడడం కోసమే నేను శరీరాన్ని నిలబెట్టుకుని ఉన్నాను. నా తపస్సు సిద్ధించింది. మా గురువాక్యం సార్థకమైంది. గురువుగారు చెప్పారు, మీరు వస్తారని మిమ్మల్ని దర్శించమని. ఆ గురుసేవయే నాకు మార్గదర్శనం. నా జన్మ ధన్యమైంది స్వామి. నాకు మోక్షం లభిస్తుంది, సందేహం లేదు. మీ కరుణామృత దృష్టి ప్రసరించింది గనక పునరావృత్తి రహితమైన స్థానానికి నేను వెళ్తాను. మతంగ మహర్షి యొక్క శిష్యులు
ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. నేను వాళ్ళను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ ఉంటాను. మీరు చిత్రకూట పర్వతానికి వచ్చిన సమయంలో ఇక్కడ మహర్షులు విమానాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ మతంగ మహర్షి శిష్యులు తమ తపశ్శక్తితో మోక్షం పొందారు. వాళ్ళు లోకంలోంచి వెళ్ళిపోతూ నాతో చెప్పారు, అమ్మా, నీ సేవలు వ్యర్థం కావు. ఇక్కడికి శ్రీరామచంద్ర ప్రభు వస్తాడు, ఆయన తమ్ముడు లక్ష్మణస్వామి కూడా వస్తారు. నీవు వారిద్దరికీ అతిథి మర్యాదను నిర్వహించు. నువ్వు ఆతిథ్యం ఇయ్యి, నీ జన్మ ధన్యమవుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, ఇంకా మళ్ళీ జనమరణాలు ఉండవు నీకు అని ఆ మహానుభావులు చెప్పారు. వారి మాటలు విని నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ గురు కటాక్షం వల్ల నేను ఇప్పటికీ మిమ్మల్ని దర్శించగలిగాను అని శబరి చెప్పగానే శ్రీరాముడు అన్నాడు, అమ్మా శబరి, నీ ప్రభావాన్ని గురించి నేను తెలుసుకున్నాను. గురు కటాక్షం పరిపూర్ణంగా పొందినటువంటి ధన్యజీవి నువ్వు. మాపై నీకింత ప్రేమానురాగాలు కలిగాయి, చాలా సంతోషం. ఈ విశేషమైన వనాన్ని మాకు ఒకసారి చూపించు అని అడిగాడు. శబరి చెప్పింది, ప్రభు, ఈ వనం పేరు మతంగ వనం. మా గురువులు ఎప్పుడూ ఇక్కడ ప్రాణాయామం, ధ్యానం, యోగం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉపదేశించినటువంటి ఆ ప్రక్రియలతోనే నేను ఇప్పటికీ ప్రాణాయామం, ధ్యానం, జపం చేస్తూ ఉన్నాను. మంత్రపూతములైన గంగానది జలాలను ఆహ్వానించారు మా గురువులు. ఆ గంగానది పవిత్ర జలాలే ఈ పంపా సరస్సులో ఉన్నాయి. అంతేది ఈ సరస్సు చాలా విశిష్టమైనది. దీనికి పశ్చిమ తీరంలో ఒక స్థలం ఉంది చూడండి, అది ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే స్థలం. మా గురువులు వార్ధక్య కారణంగా ఈ వేదికల మీద కూర్చుని అటు ఇటు తిరగలేక అక్కడే కూర్చుని దేవతార్చన చేసేవాళ్ళు. మా గురువుల యొక్క తపఃప్రభావం చేత ఇప్పటికీ వారు దివ్యలోకానికి చేరినా కూడా తమ దివ్య కాంతులను ఇక్కడ ప్రసరింపజేస్తూ ఉంటారు. అద్భుతమైన చతుస్సాగర పర్యంత పవిత్ర జలాల యొక్క ప్రభావం ఇక్కడ ఉంది. 7 సముద్రాల నీళ్లు కొలుస్తూ ఉంటాయట మా గురువులు చెప్పారు. దీన్ని సప్తసాగర తీర్థం అంటారు. ఇక్కడ స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకుంటే అద్భుతమైన దివ్యానుగ్రహం కలుగుతుంది. గాయత్రీమాత యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది. అలాంటి పవిత్ర ప్రదేశం ఇది. మా గురువులు ఇక్కడే దేవతార్చన చేస్తూ ఉండేవాళ్ళు. రామా, చూశావు కదా ఈ వనశోభ ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా నా శరీరం నిలబట్టలేదు స్వామి, శరీరాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నాను. మీకోసం నేను ఆగాను. మా గురువులు అనుగ్రహించిన ప్రకారం మీ దర్శనమైంది. ఈ ఆశ్రమంలో ఒక సేవికను, ఆ పుణ్యపురుషులకు సేవ చేసి నేను ఇప్పుడు పరంధామానికి చేరుదాం అనుకుంటున్నాను. మీరు అనుమతినివ్వండి స్వామి అని శ్రీరాముడిని ప్రార్థించింది. లక్ష్మణస్వామి కూడా చూసి ఆశ్చర్యంతో, నిజంగా ఈ బ్రహ్మచారిణి శబరజాతి స్త్రీ అయినా కూడా ఈమె సంస్కారం గొప్పది, మహానుభావురాలు. ఇలాంటి యోగిని మనకు కనిపించడం మన అదృష్టం. అన్నయ్య, ఈ శబరి భక్తితో మనల్ని సేవిస్తోంది అని లక్ష్మణుడు చెప్పాడు. ఆ శబరి అప్పటికప్పుడే రామలక్ష్మణులకు కందమూల ఫలాలను తీసుకొచ్చి వారికి సమర్పించింది. ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. స్వామి, నాకు అనుమతినివ్వండి, నేను నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఇంకా అని చెప్పింది. అక్కడే హోమాగ్ని జ్వాలలు అద్భుతంగా వెలుగుతున్నాయి. వెంటనే రామలక్ష్మణుల యొక్క అనుమతితో ఆ అగ్ని జ్వాలలో ప్రవేశించింది. శరీరం ఆహుతి అయిపోయింది. శబరి దివ్యములైన ఆభరణాలతో
అపూర్వములైన రూపంతో, తేజరూపంతో అలా పైకి వెళుతోంది. అద్భుతమైన దివ్యస్వరూపం పొందింది, తేజస్వరూపిణి. అలాంటి ఆ రూపాన్ని చూశారు రామలక్ష్మణులు. నిజంగా ఈ యోగిని ధన్యజీవి. అన్నయ్య చూడు, ఎంత దివ్యమైన రూపంతో ఆవిడ వెళ్ళిపోతుందో. ఇలాంటి సన్నివేశం మనం ఎక్కడ చూడలేము కూడా. అద్భుతమైన యోగశక్తితో, గురు కటాక్షంతో జన్మ చరితార్థం చేసుకున్న మహా శక్తి స్వరూపిణి ఈవిడే అని లక్ష్మణుడు ఆవిడకు నమస్కారం చేశాడు. అందరూ అక్కడ ఉన్న మునులందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తుండగా రామలక్ష్మణులు ఆమెకు అక్షయలోకాన్ని అనుగ్రహించారు. శబరి తన యోగశక్తితో అలా అంతరిక్షంలోకి వెళ్ళిపోయి పరంధామానికి చేరింది. ఎత్రతే సుకృతాత్మానో విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మసమాధినా. ఎక్కడైతే ఆ శబరి మహాసమాధి స్థితికి వెళ్ళిపోయిందో అది అద్భుతమైన పవిత్ర ప్రదేశం, పుణ్యతీర్థం. ఇప్పటికీ ఆ శబరి అగ్నికి ఆహుతైన ప్రదేశంలో అందరూ కూడా ఆ పుణ్య ప్రదేశానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శబరిని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పటి హర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కవియే అరణ్యకాండే చతుస్సప్తమ సర్గ. దీంతో మనకు 74వ సర్గ పూర్తయింది. ఇప్పుడు మనం అరణ్యకాండలో చివరి సర్గ 75. ఇందులో 30 శ్లోకాలు. అందులో విశేషాలు తెలుసుకుందాం. అథ పంచసప్తతితమ సర్గ. రామలక్ష్మణులు మాట్లాడుకుంటూ పంపా తీరానికి వెళ్ళారు. శబరి తన యోగాభ్యాసంతో మోక్షానికి చేరుకున్న తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణ, మహర్షుల ప్రభావం చాలా గొప్పది. మతంగ మహర్షి యొక్క శిష్యులు ఎటువంటి అనుగ్రహం కలిగించారో చూడు శబరికి. అప్పుడు లక్ష్మణుడితో చెప్పాడు ఇంకా రాముడు, ఈ ఆశ్రమం దివ్యములైన పుష్పఫల వృక్షాలతో అద్భుతంగా ఉంది. ఇక్కడ పరస్పర శత్రుత్వం ఉన్న జంతువులు కూడా ఎంతో స్నేహంగా సంచరిస్తున్నాయి. సింహాలు, ఏనుగులు, పులులు, మేకలు కలిసి ఇక్కడ సంతోషంగా వ్యవహరిస్తున్నాయి. పక్షులు కిలకిలా రావాలతో సంచరిస్తున్నాయి. సప్తసాగర తీర్థం చూడు ఎంత బాగుందో. ఇక్కడ మనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాధికారులు సమర్పిద్దాం, మనకు శుభం కలుగుతుంది అన్నాడు రామచంద్రుడు. వెంటనే అక్కడికి వెళ్ళారు. స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు. వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాల్లో ఉన్న పితృదేవతలకు తిలతర్పణాలు ఇచ్చారు. కొంత దూరంలో కనిపిస్తోంది అద్భుతమైన ఋష్యముఖ పర్వతం. రామచంద్రుడు చెప్తున్నాడు, లక్ష్మణ, అదిగో చూస్తున్నావా, అదిగో కనిపిస్తోంది ఋష్యముఖ పర్వతం. ఇక్కడ ధర్మాత్ముడు సుగ్రీవుడు ఉంటాడట. అతనికి 9 వానర ప్రముఖులు సహాయం చేస్తుంటారని చెప్పి కబంధుడు చెప్పాడు కదా. మనం ఇప్పుడు సుగ్రీవుని దర్శించాలి. సీతాన్వేషణ కార్యం అతని వల్లనే ఇలా చెప్తుండగా అన్నగారితో చెప్పాడు లక్ష్మణుడు, నిజమే అన్నయ్య, నా మనసు ఆరాటపడుతోంది, తొందరగా వెడదాం మనం అన్నాడు. అలా రామలక్ష్మణుడు పంపా సరస్సు తీరంలో ముందుకు వెళ్ళారు. ఆ సరస్సు ఎంతో అద్భుతంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. పరిమళభరితమైనటువంటి పద్మాలతో, వికసించిన పద్మాలతో చాలా అందంగా ఉంది ఆ సరస్సు. అద్భుతమైనటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తూ వెళుతున్నారు ముందుకు. మామిడి తోటలు అద్భుతంగా ఉన్నాయి. నెమళ్ళు నృత్యాలు చేస్తున్నాయి. తిలక వృక్షాలు, దానిమ్మ చెట్లు, చండ్ర చెట్లు, ఏరుమద్ది చెట్లు, గన్నేరు చెట్లు, సురపన్న చెట్లు, జాజి అంటే జాతి వృక్షం అంటారు సంస్కృతంలో, జాజి వృక్షాలు, మల్లె పొదలు, వటవృక్షాలు, నింబ వృక్షాలు అంటే వేప చెట్లు, అశోక వృక్షాలు, సప్తఛదాలు అంటే 7 ఆకుల అరటి చెట్లు, సప్తపర్ణి అంటారు. సప్తపర్ణి అనే
అద్భుతమైన ఏడాకులు అరటి చెట్లు అంతా ఉన్నాయట అక్కడ. వాటికి ఆ అరటి చెట్టుకు 7 ఆకులు వచ్చిన తర్వాత గెలుస్తుంది. గెల రాగానే ఆ చెట్టు పడిపోతుంది. అంటే దాన్ని సప్తపర్ణి అంటారు. అలాంటి అద్భుతమైన ఏడాకుల అరటి చెట్లు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ. ఒక పక్కన మొగలి చెట్లు, గురువింద చెట్లు, ఇలా అద్భుతమైనటువంటి హరిత వనం కనిపించింది అక్కడ. ఆకుపచ్చగా చాలా అద్భుతంగా ఉంది. అలా ముందుకు వెడుతున్నారు. రకరకాల పుష్పవృక్షాలు కనిపిస్తున్నాయి. టిట్టిఫ పక్షులు, నెమళ్ళు, వడ్రంగి బిట్టలు, చిలుకలు, ఇంకా తదితర పక్షులన్నీ కూడా అక్కడ కలకలా రావాలు చేస్తూ తిరుగుతున్నాయి. ఆ సరస్సు తీరాన్ని దాటుతూ ఇంకా ముందుకు వెళ్ళారు. సీతాదేవి ఎడబాటుకు పరితపిస్తూ ఉన్నా కూడా రామలక్ష్మణులకు ఈ అద్భుతమైన సరోవరం స్వాగతం చెప్పినట్టుగా వాళ్ళ యొక్క శ్రమనంతా పోగొట్టి, వాళ్ళ బాధలన్నింటినీ పోగొట్టి ఎంతో శాంతిని ప్రసాదించిందిట. మహావృక్షాలు, సాలవృక్షాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. 9 గుంపులు ఝంకారాలు చేస్తూ తిరుగుతున్నాయి. స్ఫటిక సదృశమైన స్వచ్ఛమైన జలాలతో అక్కడ సరస్సులు కనిపిస్తున్నాయి. అలా పంపా సరస్సు దాటుతూ రాముడు చెప్పాడు లక్ష్మణుడితో, తమ్ముడు, ఋష్యమూకం అనే ప్రసిద్ధి పొందినటువంటి ఋష్య జాతి జింకలు నివసిస్తున్న ప్రదేశాన్ని చూస్తున్నాం కదా. చూస్తున్నావా ఎంత అందంగా ఉన్నాయో ఆ ఋష్య జాతి హరిణాలు. అద్భుతమైన వాతావరణం ఇది, చాలా బాగుంది. ఇక్కడ మహాత్ముడు వృక్షరజసుడు అనే వానరుడు ఉండేవాట. ఆయన కుమారుడే సుగ్రీవుడు, మహావీరుడు. అతని దగ్గరికి వెడదాం అని రాముడు తమ్ముడితో చెప్పాడు. లక్ష్మణుడు అన్నాడు, స్వామి, ఈ స్థితిలో కొంత సంతోషంగా నువ్వు కనిపిస్తున్నావు. అంతేత తప్పకుండా వదిన గారి జాడ మనకు తెలుస్తుంది సుగ్రీవుడి సహకారంతో అని శ్రీరాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు. రామలక్ష్మణుడు మనసులో కొంత శోకం ఉన్నప్పటికీ కూడా ఆ పవిత్రమైన ప్రదేశాన్ని చూస్తూ అలా ముందుకు వెడుతున్నారు. కొంత దూరంలో పంపా సరస్సు తీరంలో ఉన్నటువంటి సరస్సులు కనిపించే మరికొన్ని సరస్సులు. అప్పటికే సాయం సంధ్యా సమయం అయింది. వెంటనే రామలక్ష్మణుడిద్దరు కూడా ఆ సరస్సులో స్నానం చేసి తీరానికి వచ్చి సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. జనస్థానం నుంచి చాలా దూరం ప్రయాణం చేశారు. అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. అనేక వర్ణములతో కూడిన పక్షులు కనిపిస్తున్నాయి. అలాంటి అద్భుతమైన ఆ పంపా సరస్సు తీరంలో విశ్రాంతి తీసుకున్నారు రామలక్ష్మణులు. తతో మహద్వర్త్మ సుదూర సంక్రమం క్రమేణ గత్వా ప్రవిలోకయన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానావిధ పక్షిజాలకాం. రాముడు చాలా దూరం నడిచాడు. అలసటతో అక్కడ ఆగాడు. లక్ష్మణుడు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుందాం అన్నాడు. అందమైన పక్షుల సముదాయాలను చూస్తూ వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః అరణ్యకాండ సమాప్తః. దీంతో మనకు అరణ్యకాండ పూర్తయింది. రేపటి నుంచి మనం కిష్కింధాకాండలో ప్రవేశిద్దాం. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నదేవానాం దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. श्रीराम जय जय राम।